వేళ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో డిప్యూటీ సీఎం మంత్రులు పర్యటించున్నారు. కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో ప్లాంట్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం మంత్రులు పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాటు చేశారు అధికారులు. పైలాన్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం యూనిట్ 1ను అఫీషియల్ డిక్లరేషన్ చేయనున్నారు. ప్లాంట్ పనుల పరిశీలన అనంతరం జెన్కో BHEL అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం చేయనున్నారు. 950 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు 4 మంత్రులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈవేళ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో డిప్యూటీ సీఎం మంత్రులు కూడా పర్యటించనున్నారు. వివరాలేంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి ఈరోజు యూనిట్ ఏదైతుందో ఈ 2వ యూనిట్ ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు జిల్లా మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ యాదాద్రి పవర్ ప్లాంట్ చేరుకోనున్నారు. ప్రధాన దాదాపుగా 2017లో ప్రారంభించగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనప్పటికీ కొంత సాంకేతిక కారణాల లోపాల వల్ల కొంత నిర్మాణం అయితే ఆలస్యం జరిగింది. నిర్మాణం జరగడం ప్రభుత్వం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. ఇదే నేపథ్యంలో జనవరి నెలలో 2వ యూనిట్ ఏదైతుందో ఈ 2వ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి జాతికి అంకితం చేసిన పరిస్థితి ఉన్నది. మొదటి యూనిట్ ని ఈ రోజు 2 సీఎంతో పాటు 3 మంత్రులు ఈ రోజు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా జెన్కో టౌన్షిప్ ఏదైతుందో 950 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ జెన్కో టౌన్షిప్ కూడా వారు ప్రారంభించనున్నారు. మొత్తంగా 2వ యూనిట్ ను జాతికి అంటే మొదటి యూనిట్ జాతికి అంకితం చేయడంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని కూడా మంత్రులు ప్రారంభించారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని కూడా డిప్యూటీ సీఎం అయితే పర్యవేక్షించున్నారు. మొత్తంగా ఏది ఏమైనా ఖచ్చితంగా అనుకున్న సమయానికన్నా ముందుగానే దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు అయితే పూర్తి చేస్తుంది. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క పర్యవేక్షించడంతో పాటుగా అధికారులకు అవసరమైనటువంటి సూచనలు చేస్తూ కూడా దానికి అవసరమైన నిధులను కూడా ఎప్పటికప్పుడు కేటాయించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా 2వ యూనిట్ ప్రారంభించగా 2వ యూనిట్ సంబంధించి అంటే ఇప్పుడు ఈ రోజు ప్రారంభించిన మొదటి యూనిట్ లో దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అయితే ఇక మిగిలినటువంటి 3 యూనిట్లు అవుతున్నాయి. ఈ 3 యూనిట్లను కూడా సంవత్సరం జనవరి వరకు పూర్తి చేసి మొత్తంగా అంటే యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ని జాతికి అంకితం చేయడానికి మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు